హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పాలు బీరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా తినే బీరకాయ బోరు కొట్టినా, ఎక్కువ మసాలా లేకుండా మంచి ఫ్లేవర్ టేస్టీ కర్రీ తినాలన్నా ఇలా పాలు బీరకాయ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు బీరకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. 1/2 kg బీరకాయల్ని చెక్కు తీసేసి మీడియం పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బీరకాయ కట్ చేసేటప్పుడు చేదు చూసుకోండి. చేదు చూసుకోకపోతే కనుక కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. బీరకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకుని బౌల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేయండి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసేసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బీరకాయ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి బీరకాయ త్వరగా కుక్ అవుతుందన్నమాట. ఉప్పు పసుపు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకుంటే ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బీరకాయ నుంచి న్యాచురల్గా వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. సాల్ట్ ముందు యాడ్ చేయడం వల్ల బీరకాయ కూడా త్వరగా కుక్ అయిపోతుంది. బీరకాయ 80% కుక్ అయిపోయిందండి. కుక్ అయిపోయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం, 1 కప్పు పాలు యాడ్ చేసుకున్నాను. కాచినవైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదు. కాచినవి యాడ్ చేస్తే ఒక టేస్ట్, పచ్చివి యాడ్ చేస్తే ఒక టేస్ట్ అనమాట. పాలు యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మీకు పల్చగా కావాలంటే వెంటనే దింపేసుకోండి. నేను కొద్దిగా గ్రేవీలా కావాలి కాబట్టి పావు గంట మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి డెఫినెట్గా ఈ బీరకాయ కూర ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు కారం చెక్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.